संस्कृत जितनी सशक्त होगी उतनी ही देश की हर भाषा और हर बोली को एक ताकत मिले। हम किसी भी भाषा का विरोध नहीं करते हैं, मगर कोई अपनी मां से कटकर नहीं रह सकता। देश की लगभग सारी भाषाओं की मां संस्कृत, और इसलिए संस्कृत जितनी समृद्ध होगी, संस्कृत जितनी सशक्त होगी, उतनी ही देश की हर भाषा और हर बोली। తాము ఏ భాషకు వ్యతిరేకం కాదని అన్ని భాషలను గౌరవిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భారతదేశంలో అన్ని భాషలకు సంస్కృతమే ప్రధానమని తెలిపారు. ఇటీవల తమిళ మాతృభాషపై ప్రతిపక్షాలు వివాదం రేపుతున్న నేపథ్యంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సంస్కృతమే దేశంలోని అన్ని భాషలకు తల్లి అని చెప్పారు. దేశంలో సంస్కృతం భాషను ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందన్నారు. సంస్కృతాన్ని తాము ప్రోత్సహిస్తున్నామని స్పష్టం చేశారు. भाषाओं की मां संस्कृत, और इसलिए संस्कृत जितनी समृद्ध होगी, संस्कृत जितनी सशक्त होगी, उतनी ही देश की हर भाषा। తాము ఏ భాషకు వ్యతిరేకం కాదని అన్ని భాషలను గౌరవిస్తామని హోంమంత్రి అమిత్ షా అన్నారు. భారతదేశంలో అన్ని భాషలకు సంస్కృతమే ప్రధానమని తెలిపారు. ఇటీవల తమిళ మాతృభాషపై ప్రతిపక్షాలు వివాదం రేపుతున్న నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సంస్కృతమే దేశంలోని అన్ని భాషలకు తల్లి అని చెప్పారు. దేశంలో సంస్కృతం భాషను ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని అన్నారు. సంస్కృతాన్ని తాము ప్రోత్సహిస్తున్నామని స్పష్టం చేశారు. देश की लगभग सारी भाषाओं की मां संस्कृत, और इसलिए हम किसी भी भाषा का विरोध नहीं करते हैं, मगर कोई अपनी मां से कटकर नहीं रह सकता। देश की लगभग सारी भाषाओं की मां संस्कृत, और इसलिए संस्कृत जितनी समृद्ध होगी, संस्कृत जितनी सशक्त होगी, उतनी ही देश की हर भाषा और हर बोली को एक ताकत मिले। हम किसी भी भाषा का विरोध नहीं करते हैं, मगर कोई अपनी मां से कटकर नहीं रह सकता। देश की लगभग सारी भाषाओं की मां संस्कृत,